హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. ఆ సందర్భంగా తల్లి ఒడిలో ఉన్న దేవాంశ్కు టీడీపీ నేత పసుపు కండువా కప్పడం అందరినీ ఆకర్షించింది. అంతకుముందు ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సమాధి దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, పురంధేశ్వరి, లక్ష్మీ పార్వతి, ఇతర కుటుంబ సభ్యులు. నా కెమెరా బ్యాక్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పూలమాలలు సమర్పించిన జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు తన తాతగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. పసుపు కండువా కప్పుకున్న ఎన్టీఆర్ ముని మనవడు మనకు కనిపిస్తున్నాడు. తల్లి బ్రాహ్మణి చేతిలో ఎన్టీఆర్ మునిమనవడు దేవాంశ్ పసుపు కండువా కప్పుకొని కనిపిస్తున్నాడు. ముత్తాతకు నివాళులర్పించడానికి అక్కడికి వచ్చాడు దేవాంశ్. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు చేరుకొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. ఆ సందర్భంగా తల్లి ఒడిలో ఉన్న దేవాంశ్కు టీడీపీ నేత పసుపు కండువా కప్పడం అందరినీ ఆకర్షించింది. అంతకుముందు ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సమాధి దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, పురంధేశ్వరి, లక్ష్మీ పార్వతి, ఇతర కుటుంబ సభ్యులు. మనం 4 బాక్సుల్లో చూస్తూ ఉన్నాం. రెండో బాక్స్లో జూనియర్ ఎన్టీఆర్ తాతకు నివాళులర్పిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 4వ బాక్స్లో లక్ష్మీ పార్వతి నివాళులర్పిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. మొదటి బాక్స్లో దేవాంశ్ తల్లి ఒడిలో ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్కు టీడీపీ నేతలు ఘన నివాళులర్పిస్తున్నారు ఎన్టీఆర్ ఘాట్లో. పురంధేశ్వరి కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పూలమాలలు సమర్పించిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు తన తాతగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మొదటి బాక్స్లో మనం చూస్తున్నాం బ్రాహ్మణి దేవాంశ్ని ఎత్తుకొని ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వచ్చారు. పుష్పగుచ్చాలు సమాధిపై ఉంచి నివాళులర్పిస్తున్నారు. ఆ సందర్భంలో టీడీపీ నేత దేవాంశ్కు పసుపు కండువా కప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. రెండో బాక్స్లో మనం చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ ఘాట్కి చేరుకొని నివాళులర్పించారు. తెలుగు ప్రజలందరికీ ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు చేరుకొని నివాళులర్పిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. హరికృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చి నివాళులర్పించారు. పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పిస్తున్న
దృశ్యాలు చూస్తున్నాం. మనం 5 బాక్సుల్లో చూస్తున్నాం. బ్రాహ్మణి దేవాంష్ని ఎత్తుకొని నివాళులర్పించడానికి వచ్చారు. 2వ బాక్స్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. అలాగే హరికృష్ణ, లక్ష్మీ పార్వతి, పురంధేశ్వరి కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ తెలుగు ప్రజలకి ఉంటాయని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఘాట్ దగ్గర ప్రదక్షిణ చేసి పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించిన దృశ్యాలు మనం చూస్తున్నాం.